క్రైస్తవ్యం ప్రారంభించేటప్పుడు ఒక్కరితో ప్రారంభించబడింది. అది 12 మంది అయ్యారు. ఆ 12 మంది 120 మంది అయ్యారు. ఆ 120 మంది 3000 మంది అయ్యారు. ఆ 3000 మంది 5000 మందిగా మార్చబడ్డారు. ఆ 5000 మంది ఈరోజు ప్రపంచమంతా విస్తరించడానికి దేవుడు కృప చూపించాడు. నిజమే, ఈరోజు లోకమని ఐగుప్తులో నుంచి దేవుడు నిన్ను నన్ను విమోచించేటప్పుడు చిన్నవాళ్ళగా దేవుడు మనల్ని విమోచించాడు. ఏంటి? పేదలం, తినటానికి తిండి లేని వాళ్ళం. లోకంలో ఒకప్పుడు మన స్థితిని చూసి వాడు లేబరోడ్రా, ఇదే కూటికి గతి లేదురా అని ఒకప్పుడు ఐగుప్తు అనే లోకంలో మనం ఉన్నప్పుడు మనం చిన్నవాళ్ళమే. పెద్ద దేవుడు ఈ చిన్నవారి మీద మనసు పడ్డాడు. ఈ మహా గొప్ప దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. 3 అడుగుల ప్రతిమ కాదు, 7 అడుగుల ప్రతిమ కాదు, 70 అడుగుల ప్రతిమ కాదు. నేను ప్రకటించే యేసుక్రీస్తు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడై ఉన్నాడు. వాక్యం అంటుంది, ఆకాశమైన సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. ఈ దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడై ఉన్నాడు. ఈ మహాదేవుడు మహామహులను ఎన్నుకోలా, తెలివి కలిగిన వాళ్ళని ఎన్నుకోలా, జ్ఞానవంతుల్ని ఎన్నుకోలా, పండితుల్ని ఎన్నుకోలా. భూమి ఆకాశాలు పట్టజాలని ఆ మహాదేవుడు చిన్నవారి మీద మనసు పెట్టాడు. వాక్యం అంటుంది, జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. నేనంట, నన్ను గూర్చి చెప్పాలంటే దేవుడు నన్ను ఏర్పరచుకోవటానికి నాలో ఏ గొప్ప గుణం చూసాడో చెప్పమంటారా? మా ఊరు అంతటిలో నా అంత వెర్రోడు దేవునికి కనపడలా. కానీ విచిత్రం తెలుసా? ఈ వెర్రి వాళ్ళనే పట్టుకొని జ్ఞానులు సిగ్గుపడినట్లుగా దేవుడు వాడుకోవటం ప్రారంభించాడు. ఈ నీచుల్నే దేవుడు ఎన్నుకొని ఘనుల ఎదుట దేవుడు నిలవబెట్టడం ప్రారంభించాడు. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, చిన్న ద్రాక్షవల్లివా, చిన్న బ్రతుక, పేద బ్రతుక, రెక్కాడితే కానీ డొక్కాడని దయనీయమైన స్థితి. కలవరపడుకో, ఒక రోజు రాబోతుంది, ఎవరి మధ్యలో చిన్నవాడిగా కనపడ్డావో, ఎవరి మధ్యలో తృణీకరించబడ్డావో, ఎవరి మధ్యలో వెలివేయబడ్డావో, నేను ప్రకటించే నా దేవుడు తృణీకరించబడిన రాళ్ళనే మూలకు తలరాళ్ళుగా మార్చే దేవుడు.